అంటే ఇల్లు కడుతున్నప్పుడు మా వారు పడ్డ తపన అవన్నీ ఉంటాయి కాబట్టి. సో ఎక్కడ మాట్లాడుతున్నా ఇక్కడ మా వారు నిల్చునేవాడు, ఇక్కడ మా వారు కూర్చునేవాడు, ఓకే, ఇక్కడ కూర్చొని తినేవాళ్ళము. ఇవన్నీ మెమరీస్ అవి వేరే ఇంట్లో పోతే దొరకవు. ఓకే, పెద్ద భవనం కట్టుకోవచ్చు, అవును, కానీ ఆ జ్ఞాపకాలు అనేది ఆ జ్ఞాపకాల దొంతరలోనే మేము బ్రతుకుతుంటాం కదా. నేను విన్నాను ఇల్లు కట్టేటప్పుడు డబ్బులు 20 తులాలు బంగారం పెట్టి సవితమ్మ ఆయనకి డబ్బులు ఇచ్చారు అని. ఇల్లు కట్టినప్పుడు కాదు, తెలంగాణ మూమెంట్ నడిపించినప్పుడు పాదయాత్రని అనౌన్స్ చేసిన తర్వాత ఇబ్బంది పడుతూ ఉన్నారు. అనౌన్స్ చేశారు పాదయాత్ర చేస్తానని, అందరితో కూర్చున్నారు, మాట్లాడున్నారు. ఇంకా 2 days అయితే స్టార్ట్ అవుతుంది, ఇబ్బంది పడుతున్నారు. ఆ టైంలో నేను ఆ పని చేశాను. ఆయన ఆశయం కన్నా ఎక్కువ ఏముంటుంది? ఓకే, అది శాశ్వతంగా, ఇది శాశ్వతం కాదు కదా. గోల్డ్ ఏముంటుంది, ఎప్పుడన్నా తీసుకోవచ్చు. ఓకే, అనుకున్న ఆశయాన్ని సాధించాలంటే అనుకున్నప్పుడే స్టెప్ వేయాలి, కానీ తర్వాత ఎప్పుడో వేస్తూ